హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సైకాలజీ. పిల్లల వికాసంలో అన్వేషణ దశగా పేర్కొనే దశ: 1 ఉత్తర బాల్య దశ, 2 పూర్వ బాల్య దశ, 3 పూర్వ కౌమార దశ, 4 ఉత్తర కౌమార దశ. ఆన్సర్ 2 పూర్వ బాల్య దశ. పరీక్షలో ఇచ్చిన 2 ప్రశ్నలలో విద్యార్థికి రెండింటికి సమాధానాలు తెలుసు, కానీ ఏదో ఒకటే రాయాలి. ఈ స్థితిలో విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ: 1 ఉపగమ పరిహార, 2 ద్వి ఉపగమ పరిహార, 3 ఉపగమ ఉపగమ, 4 పరిహార పరిహార. ఆన్సర్ 3 ఉపగమ ఉపగమ. హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత: 1 ఫ్రాన్సిస్ గాల్టన్, 2 రాబర్ట్ హెచ్ గోడార్డ్, 3 కెల్లాగ్, 4 డబ్ల్యూబి వాట్సన్. ఆన్సర్ 1 ఫ్రాన్సిస్ గాల్టన్. టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈ సహజ సామర్థ్యాన్ని మాపనం చేయుటకు నిర్దేశించబడినది: 1 విద్యా విషయక, 2 సౌందర్య కళా సంబంధ, 3 వృత్తి సంబంధ, 4 వ్యక్తంతర సంబంధ. ఆన్సర్ 3 వృత్తి సంబంధ. వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావం చూపే శారీరక కారకాల్లో ముఖ్యమైనవి: 1 అంతఃస్రావి గ్రంథులు, 2 బాహ్య లక్షణాలు, 3 అంతర్గత లక్షణాలు, 4 వైఖరులు. ఆన్సర్ 1 అంతఃస్రావి గ్రంథులు. ఒక అమ్మాయి ఉన్నత చదువులు చదవాలనుకుంది, కానీ కుటుంబ కట్టుబాట్ల వల్ల మరొక ఊరికి వెళ్ళి చదవడానికి వారి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ అమ్మాయికి కలిగిన ఆటంకం: 1 శారీరక ఆటంకం, 2 భౌతిక పరిసర సంబంధ ఆటంకం, 3 మానసిక ఆటంకం, 4 సాంఘిక పరిసర సంబంధ ఆటంకం. ఆన్సర్ 4 సాంఘిక పరిసర సంబంధ ఆటంకం. ఒక విద్యార్థి శారీరక వయస్సు 8 సంవత్సరాలు, మానసిక వయస్సు 10 సంవత్సరాలు అయినా అతని ప్రజ్ఞాలబ్ధి: 1 80, 2 125, 3 120, 4 100. ఆన్సర్ 2 125. వికాస సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది: 1 పిల్లలలోని వైయక్తిక భేదాలు, 2 పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు, 3 పిల్లల సామర్థ్యాలు, 4 పిల్లల అభ్యసన సంసిద్ధత. ఆన్సర్ 2 పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు. పరీక్షల్లో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థి కాపీ కొట్టడం అనైతికమని భావించి కాపీ కొట్టలేదు. ఈ సందర్భంలో పిల్లవాని నైతిక దశ: 1 రెండవ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, 2 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, 3 5వ దశ ఉత్తర సాంప్రదాయ స్థాయి, 4 4వ దశ సాంప్రదాయ స్థాయి. ఆన్సర్ 4 4వ దశ సాంప్రదాయ స్థాయి. రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థిని తన అనుభవాలను చెప్పడం అనేది
ఒకటి పరిశీలన పద్ధతి, 2 పరిపృచ్ఛ, 3 అంతఃపరిశీలన పద్ధతి, 4 వ్యక్తి అధ్యయన పద్ధతి. ఆన్సర్ 3 అంతఃపరిశీలన పద్ధతి. వ్యక్తి అహాన్నై, వ్యాకులత, అగౌరవం, అపరాధ భావన నుంచి రక్షించే ప్రవర్తన నమూనా. 1 అనుగుణ్యత, 2 సర్దుబాటు, 3 సంఘర్షణ, 4 రక్షక తంత్రం. ఆన్సర్ 4 రక్షక తంత్రం. కుక్కను చూసిన అనుభవం గల పిల్లవాడు గాడిదను చూసి దానికి కూడా 4 కాళ్ళు ఉన్నందున కుక్క అని పిలవడంలోని సంజ్ఞానాత్మక ప్రక్రియ. 1 అనుగుణ్యం, 2 వ్యవస్థీకరణం, 3 సాంశీకరణం, 4 సమతుల్యత. ఆన్సర్ 3 సాంశీకరణం. మాస్లో ప్రకారం సామాజిక అంతస్తు అనేది 1 రక్షణ అవసరం, 2 ఆత్మగౌరవ అవసరం, 3 ఆత్మ ప్రస్తావన అవసరం, 4 ప్రేమ సంబంధిత అవసరం. ఆన్సర్ 2 ఆత్మగౌరవ అవసరం. అనిత ఒక అర్థరహిత పదాల జాబితాను అభ్యసించడానికి 40 నిమిషాల సమయం తీసుకుంది. 1 వారం తర్వాత ఆమె అదే జాబితాను పునరభ్యసించడానికి అరగంట సమయం తీసుకుంది. అనిత పొదుపు గణన: 1 20%, 2 25%, 3 30%, 4 40%. ఆన్సర్ 2 25%. ఆన్ మెమరీ గ్రంథకర్త: ఆన్ మెమరీ గ్రంథకర్త 1 ఎబ్బింగ్హాస్, 2 థార్నడైక్, 3 గాల్టన్, 4 జైగార్నిక్. ఆన్సర్ 1 ఎబ్బింగ్హాస్. కిరణ్ మంచి బేస్బాల్ క్రీడాకారుడు. అతను ఇప్పుడు క్రికెట్ ఆడడం నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ శిక్షణ బదలాయింపు రకం: 1 అనుకూల బదలాయింపు, 2 ప్రతికూల బదలాయింపు, 3 శూన్య బదలాయింపు, 4 ద్విస్పార్శ బదలాయింపు. ఆన్సర్ 1 అనుకూల బదలాయింపు. జ్ఞానాత్మక రంగానికి చెందనిది: 1 అన్వయం, 2 సంశ్లేషణ, 3 ప్రతిస్పందించడం, 4 మూల్యాంకనం. ఆన్సర్ 3 ప్రతిస్పందించడం. రవి గణితానికి చెందిన ఒక ప్రాజెక్టు పని చేస్తున్నాడు. ఉపాధ్యాయుడు రవిని గమనిస్తూ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ప్రోత్సహిస్తూ ప్రాజెక్టు పూర్తి చేసేలా చేశాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపయోగించిన పునర్బలన రకం: 1 నిరంతర పునర్బలనం, 2 స్థిరకాల వ్యవధులలో పునర్బలనం, 3 స్థిర నిష్పత్తిలో పునర్బలనం, 4 చరశీల పునర్బలనం. ఆన్సర్ 2 స్థిరకాల వ్యవధులలో పునర్బలనం. పావ్లో ప్రయోగంలో ఆహారం అనేది 1 నిబంధిత ప్రతిస్పందన, 2 నిర్నిబంధిత ఉద్దీపన, 3 నిర్నిబంధిత ప్రతిస్పందన, 4 నిబంధిత ఉద్దీపన. ఆన్సర్ 2 నిర్నిబంధిత ఉద్దీపన.
కింది వారిలో గెస్టాల్ట్ వాది కాని వారి: 1 కోహ్లర్, 2 సుల్తానా, 3 కోఫ్కా, 4 మాక్స్ వర్తిమర్. ఆన్సర్ 2 సుల్తానా. కార్యసాధక నిబంధనం గూర్చి సరికాని ప్రవచనం: 1 దీనిని ఆర్ రకం అభ్యసన అంటారు. 2 మొత్తాల నుండి భాగాలకు అనే సూత్రాన్ని పాటిస్తుంది. 3 అభ్యాసకుడు క్రియాత్మక పాత్ర పోషిస్తాడు. 4 ప్రతిస్పందనకు ఫలితానికి మధ్య నిబంధనం జరుగుతుంది. ఆన్సర్ 2 మొత్తాల నుండి భాగాలకు అనే సూత్రాన్ని పాటిస్తుంది. ఆదర్శాల సిద్ధాంతం ప్రతిపాదించిన వారు: 1 చార్లెస్ డెడ్, 2 థార్నడైక్, 3 డబ్ల్యూసి బాగ్లే, 4 గెస్టాల్ట్ వాదులు. ఆన్సర్ 3 డబ్ల్యూసి బాగ్లే. డిస్గ్రాఫియా దీనికి సంబంధించినది: 1 గణన లోపం, 2 పఠన లోపం, 3 లేఖన లోపం, 4 భాషా లోపం. ఆన్సర్ 3 లేఖన లోపం. మంత్రణార్థి త్వరగా సహాయాన్ని పొందే మంత్రణ పద్ధతి: 1 నిర్దేశక మంత్రణం, 2 అనిర్దేశక మంత్రణం, 3 శ్రేష్ఠ గ్రహణ మంత్రణం, 4 మిశ్రమ మంత్రణం. ఆన్సర్ 1 నిర్దేశక మంత్రణం. హెర్బర్ట్ సోపానముల సరైన క్రమం: ఏ సన్నాహం, బి సమర్పణ, సి సంసర్గం, డి సాధారణీకరణ, ఈ అన్వయం, ఎఫ్ పునర్విమర్శ. ఆన్సర్ 1 ABCDEF. సన్నాహం, సమర్పణ, సంసర్గం, సాధారణీకరణం, అన్వయం, పునర్విమర్శ ఇవి సరైన క్రమం. బోధనాభ్యసన సామాగ్రి ప్రయోజనాలకు సంబంధించి సరికాని ప్రవచనం: 1 పునర్బలన కారకాలుగా పనిచేస్తాయి, 2 ప్రత్యక్ష అనుభవాలకు ప్రత్యామ్నాయాలుగా పనికి వస్తాయి, 3 విద్యార్థుల అవధానాన్ని నిలిపి ఉంచుతాయి, 4 సరళ భావనలు సంక్లిష్టమవుతాయి. ఆన్సర్ 4 సరళ భావనలు సంక్లిష్టమవుతాయి. పోషకాహారం పొందే హక్కు బాలల హక్కులో ఈ వర్గానికి చెందినది: 1 భాగస్వామ్య హక్కు, 2 జీవించే హక్కు, 3 రక్షణ పొందే హక్కు, 4 అభివృద్ధి చెందే హక్కు. ఆన్సర్ 2 జీవించే హక్కు. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం 3, 4, 5 తరగతులకు ఇంటి పనికి ఇవ్వవలసిన సమయం: 1 ఇంటి పని ఇవ్వకూడదు, 2 వారానికి 2 గంటలు, 3 ప్రతిరోజు 1 గంట, 4 రోజుకు 2 గంటలు. ఆన్సర్ 2 వారానికి 2 గంటలు. విద్యార్థి క్షేత్ర ఆధారిత అనుభవాన్ని పొందే బోధనా పద్ధతి: 1 ప్రాజెక్టులు, 2 ఉపన్యాసాలు, 3 ఉపన్యాస ప్రదర్శనలు, 4 జట్టు చర్చలు. ఆన్సర్ 1 ప్రాజెక్టులు. ఈ సమూహంలో సభ్యులు ఒకరినొకరు దూరంగా ఉంటూ ఎప్పుడూ కలుసుకోకపోయినా వారి ఆలోచనలు విలువలు ఒకేలా ఉంటాయి. 1 ముఖాముఖి సమూహం,
2 సహక్రియాత్మక సమూహం, 3 ప్రాథమిక సమూహం, 4 అదృశ్య సమూహం. ఆన్సర్ 4 అదృశ్య సమూహం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.